చేతిలో పట్టుకొని తిరుగుతారు కానీ బైబిల్లో ఉన్న వాక్యాలను చదవరు, బైబిల్లో ఉన్న విషయాలు చదవరు. నువ్వు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది అంటే, నేను నమ్ముకొని ఇప్పుడేడ 10 ఏళ్ళు 12 ఏళ్ళు అని ముచ్చటైతే చెప్తారు. బైబిల్ ఎన్నిసార్లు చదివావంటే ఒక్కసారి కూడా పూర్తిగా చదవలేదని చెప్తారు. కొంతమంది సిగ్గులేని జీవితాలు. మిమ్మల్ని కాదులేండి, చదవని వాళ్ళని అంటున్నాను నేను. చదువు వచ్చిన సోమవారులు ఉంటారుగా, చదువు వచ్చిన సోమవారులు ఉంటారు కొంతమంది. చదువు రాని వాళ్ళ సంగతి వదిలేయండి. చదువు వచ్చిన సోమవారులు ఉంటారు. లోక చెత్తంతా చదువుతారు. న్యూస్ పేపర్ ఇస్తే మొత్తం చదివి దరి పేజీ అడ్రస్ డేట్తో సహా చదువుతారు. ఏడాడి చెత్తంతా. పరిశుద్ధ గ్రంథం చేతిలో పెట్టుకొని దాన్ని చదవరు. కానీ ఇక్కడ అలాంటి వాడు కాదు. గ్రంథం చేతిలో ఉండగానే సరికాదు, గ్రంథంలో చెప్పబడిన విషయాలేంటి, అవి ఎలా నెరవేరాయి, ఎలా జరిగాయి, ఎలా జరుగుతున్నాయి, జరగబోతున్నవి ఏంటి. ఏమంటే 3 ఉన్నాయి బైబిల్లో. భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సంబంధించిన సమాచారం 3